గడిచిన 15 ఏళ్లుగా ప్రతి ఏటా ఒక్కొక్క రకంగా గణపతిని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఏడాది శుభంకర మహాగణపతిని రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు. స్థానిక పుష్కర్ ఘాట్లో సర్వ కార్యసిద్ధి సకల శుభాలు కలిగించే శుభంకర మహాగణపతి కొలువుదీరనున్న నేపథ్యంలో స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన మీడియా జక్కంపూడి విజయలక్ష్మితో పాటు కమిటీ ప్రతినిధులు చెల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, బైరాజు ప్రసాదరాజు, నందెప్పు శ్రీనివాస్ మాట్లాడారు. 2010లో జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకునిగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులు మొదలుపెట్టామని గుర్తు చేశారు. లడ్డూతో, పెన్నులతో, గాజులతో, విభూది, పసుపు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో రకంగా గణపతిని ప్రతిష్ఠించామని, చివరి రోజున ప్రసాదంగా భక్తులకు అందించేవాళ్ళమని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల సాయి, వాకచర్ల కృష్ణ, పిచ్చుక సత్యనారాయణ, నడిగిట్ల బాబ్జీ, కరుణామయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు నమస్కారాలు తెలియజేస్తుంటూ కీర్తి శిష్యులు ఆయన స్థాపించిన గత 2000 ఆరోగ్యంతో మనకి సప్తమాతృకుల గురించి తెలుసు. బ్రాహ్మి, మహేష్ ఇలా చెప్పుకుంటా ఉంటాం. అంత మాతృకులతో పాటు యోగేశ్వరి కలిపి నవమాతృకులు అంటారు. ఇద్దరిని కలిపి ఆ అంచేత ఇంత విశిష్టత ఉన్నటువంటి వినాయక గణేశోత్సవ కమిటీ సభ్యులకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 2010లో నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ప్రారంభమవటం జరిగింది. 2010 నుంచి 2024 వరకు కూడా 15 సంవత్సరాలు వివిధ రూపాల్లో ఇక్కడ గణపతుల్ని కొలువు తీర్చడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇక్కడ కొలువు తీర్చేటటువంటి గణపతి ఎవరైతే ఉన్నారో వారిని భక్తులకు ప్రసాదంగా వితరణ చేయటం జరుగుతుంది. గత 15 సంవత్సరాల్లో గాజులతో, కళాలతో, కలశాలతో, నాణాలతో, ధాన్యంతో, విభూతితో, పసుపు కుంకుమలతో ఇలాగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో ఇక్కడ గణపతిని కొలువు తీర్చడం జరిగింది. మనం ఎవరైతే గణపతిని కొలువు తీరుస్తామో ఆ గణపతికి నవరాత్రులు 9 రోజులు పూజ చేయటం, ఆ తర్వాత 10వ రోజుని ఆ గణపతిని వితరణ చేయటం జరుగుతూ ఉంటారు. ఇక్కడ పూజించినటువంటి చిన్న ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతిని మాత్రం మనం గోదావరిలో నిమజ్జనం చేయటం జరుగుతుంది. అంటే ముఖ్యంగా పర్యావరణ హితంగా జరగాలి కార్యక్రమం అనేటటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి నిర్ణయం రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు అందరూ తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ 15 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా వదాన్యులైనటువంటి దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 15 సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి గణపతిని ఇక్కడ కొలువు తీర్చాలనేటటువంటి ఆలోచన చేయటం, ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ శుభంకర గణపతిని ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను. శుభంకర మహాగణపతిని ఇక్కడ మనం కొలువు తీర్చడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. శుభంకర మహాగణపతిని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో చూపించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చూపించాలి అనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచన కూడా శాస్త్రపరంగా, మన సాంప్రదాయపరంగానే ఆ గణపతిని ఇక్కడ కొలువు తీర్చడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కొలువు తీర్చేటటువంటి గణపతి శుభంకర మహాగణపతి, ఈయన స్త్రీ రూపంలో కొలువు అవుతున్నారు. అదే వినాయకిగా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. ఈ వినాయకి అనగానే
ఈ వినాయకుడు అన్న పేరు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. వినాయక్ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి చాలామందికి అనుమానం రావచ్చు. అయితే వినాయక్ అన్నది శాస్త్రపరంగా ఎక్కడ ఏ పరంగా మనం ఈ ప్రస్తావన తీసుకురావటం జరిగింది అంటే ముద్గల పురాణంలో ఈ వినాయకి ప్రస్తావన ఉంది. అదే రకంగా లింగ పురాణం, మత్స్య పురాణం, స్కాంద పురాణం, వాయు పురాణాల్లో కూడా ఈ వినాయకి యొక్క ప్రస్తావన ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా క్రీస్తు పూర్వం రాజస్థాన్లో లభ్యమైనటువంటి ఒక టెర్రకోట ఈ శిల్పం కూడా వినాయకి యొక్క పూజలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి శిల్పాలు బీహారు, రాజస్థాను, తమిళనాడు ప్రాంతాల్లో లభ్యమవటం జరిగింది. అయితే వినాయకి ప్రత్యేకమైనటువంటి ఆరాధనను స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 16వ సంవత్సరం ఈ వినాయకి యొక్క అలంకరణ పూర్తిగా మనం అంటే ప్రతి సంవత్సరం ప్రసాద వితరణ చేయడానికి ఏదో ఒక మెటీరియల్ వాడుతూ ఉంటాం, ఒక ద్రవ్యాన్ని. ఈ సంవత్సరం వాడేటటువంటి ద్రవ్యం ఏంటంటే మనందరం చూస్తూ ఉంటాం, ఏదైనా వివాహ కార్యక్రమంలో కోడలుగా స్వీకరించేటటువంటి అమ్మాయిని మన ఇంటికి ఆహ్వానించడం కోసం అత్తగారు కానీ ఆడపడుచు కానీ మెడలో ఒక పసుబొందు వేస్తారు. అదే నూలు పోగులతోటి సంబంధించినటువంటి పసుబొందు వేయటం జరుగుతూ ఉంటారు. లేదా స్త్రీలు మాంగళ్యానికి ఇదిగా ఈ పసుపు తాడిని మంగళసూత్రాలతోటి గుప్పుకుంటారు. అటువంటి నూలు పోగులతో తయారైనటువంటి పసుపు బొందుల్ని అదే రకంగా పసుపు తాడులతోటి ఇక్కడ వినాయకుని కొలువు తీర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వినాయకి గురు గణపతిగా కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నూలు అనేది వ్యాసుడికి సంబంధించినటువంటి విషయం అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అందుచేత గురువు యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా మనం ఈ నూలు పోగులతోటి అలంకరింపడినటువంటి ఈ వినాయకుని సందర్శించడం కానీ వినాయకుని ఆరాధించడం వల్ల కానీ ఖచ్చితంగా మనకి మేలు జరుగుతుంది, గురు అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అయితే వినాయకులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెప్పేసి కూడా చాలామందికి అనుమానం రావచ్చు. వినాయకి కూడా పెద్ద బాణపట్టుతో ఉండడం జరుగుతుంది. అదే రకంగా చేతిలో మోదకం ఉంటుంది, వరదాభ్యాస్తాలు ఉంటాయి, పరుసువు, గొడ్డలి, ఇవన్నీ కూడా వినాయకుడి చేతిలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వినాయకుడి చేతిలో కూడా ఉండడం జరుగుతుంది. అందుచేత ఇది స్త్రీ రూపంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వినాయకుని సందర్శించి వినాయకు యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటున్నాను. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమానులను కోరుకుంటూ ఎంతో అద్భుతంగా ఈ వినాయక చవితి ఉత్సవాలని ఇక్కడ ఈ ప్లేసులో చేయడం జరుగుతుంది. ఇది 16వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఏదో ఒక వినూత్నమైనటువంటి వినాయకుడిని పెట్టి, అంటే ధాన్యం అవ్వచ్చు, పెన్నుల్లో ఒకసారి సంవత్సరం పెట్టాం, నాణాలు ఒకసారి పెట్టాం, విభూది ఒకసారి పెట్టాం. అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం శుభంకర గణపతి, 16వ సంవత్సరం శుభంకర గణపతి, అంటే అందరికీ కూడా శుభం జరగాలని ఈ సంవత్సరం అట్లా పెడుతున్నారు. ఈ కార్యక్రమ ఉత్సవాలకి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఉన్న 9 రోజులు కూడా అసలు ఎక్కడా కూడా ఇసుకైతే రాలినంత ఇదిగా వాళ్ళకి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో హిందువులు అనే వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు గణపతికి పూజ చేసిన తర్వాతే కార్యక్రమం మొదలెట్టడం అనేది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆఖరికి దేవతలు ఏంటంటే దేవతలైనా సరే ముందు వినాయకుడికి పూజ చేస్తేనే వాళ్ళకి శుభం జరుగుతుంది. ఒక గృహప్రవేశం చేయాలన్నా, ఒక ఇండస్ట్రీ మొదలెట్టాలన్నా,
ఒక షాపు మొదలెట్టాలన్న ముందు వినాయకుడికి పూజ చేయాలి, అప్పుడు మిగతా కార్యక్రమం జరుగుతుంది. అంటే వినాయకుడు పూజ జరిగితే ఆ కార్యక్రమం అంతా కూడా శుభం జరుగుతుంది అనేది ఒక మనకి హిందువుల్లో ఉన్నటువంటి పెద్ద ఇది. అట్లాగే మన భారతదేశంలోనే కాకుండా కొన్ని దేశాలు ఉన్నాయి. మన ఇండోనేషియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వినాయకుడిని కూడా పూజిస్తారు. అక్కడ వాళ్ళ ఒక స్టేట్ అయినటువంటి బాలీకి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ వారం రోజులు ఉన్నాం. అక్కడ నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంకేదంటే ప్రతి ఒక్క ఇల్లు కడతారు, మనం కూడా అది చదువుల గురించి కానీ ఏదైనా సరే ఒక చిన్న పసుపు ఆయన పెట్టి అక్షంతలు వేసి 4 దండం పెట్టి ఆయన ఏదైనా కోరిక కావాలంటే కోరుకుంటే ఖచ్చితంగా వేసి తీరుతుంది. అది కూడా చాలా ఆయన ఏంటంటే స్వల్పమైనటువంటి అభిలాష ఉన్నటువంటి వినాయకుడు. ఓ 2 గుంజీలు తీసి ఒక 9 గుంజీలు తీసి లంపలు వేసుకుంటే చాలు, ఆయన మీకు ఏం కావాలంటే అన్నీ చేసి పెడతారు. అలాంటి వినాయకుడు యొక్క వ్రతాన్ని మన అందరం కూడా ఆచరించుకొని ఎంతో మనకి ఏంటంటే దీపావళి ఉంది, దసరా ఉంది, వినాయకుడు ఉంది. ఫస్ట్ వినాయకుడి చవితి నుంచే మొదలెడుతుంది, తర్వాత మళ్ళీ దసరా, తర్వాత ఏమో దీపావళి, తర్వాత సంక్రాంతి, ఇలా కంటిన్యూస్గా ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ పుష్కర ఘాట్ దగ్గర ప్రతి సంవత్సరం జక్కంపూడి రామ్మోహన్ గారు సతీమణి విజయలక్ష్మి గారు, రాజా వాళ్ళ అబ్బాయి రాజా, గణేష్ వాళ్ళ అమ్మాయి, అందరూ మళ్ళీ సాయి, వీళ్ళందరూ కూడా కొద్ది వ్యయ ప్రయాసాలు ఎంతైనా సరే ఈ వినాయకుడు ఉత్సవాలని రాయమండ్రిలో కంటిన్యూ చేయాలి. అంటే ఏదో 2 సంవత్సరాలు పెట్టి 3 సంవత్సరాలు పెట్టి కాదు, 15 సంవత్సరాలు కంటిన్యూ, ఇది 16వ సంవత్సరం ఇలా చేయడం అనేది నిజంగా వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ ఉత్సవాల్లో కూడా కమిటీలో నేను కూడా పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ భగవంతుడు వినాయకుడు తప్పకుండా ఇక్కడ వీక్షించి రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, రూరల్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రసాదాలు కూడా మా అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి 2 పూట్ల కూడా ప్రసాదాలు వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి ప్రసాదాలు రోజుకు ఒక రకం అన్నీ మొదటి ఈ సంవత్సరం కూడా అట్లాగే గుడి దగ్గర నుంచి వస్తాయి, గుడి దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అందు గురించి ఏంటంటే అందరూ కూడా ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొని వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా